सेरी लिंगमपल्ली के बीआरएस उम्मीदवार ए गांधी ने इंतखाबी मुहिम के दौरान चंदानगर में घर घर जाकर आवाम से मुलाकात की और बीआरएस के हक में वोट के इस्तेमाल की अपील की। इस मौके पर मीडिया से बात करते हुए उन्होंने कहा कि चंदानगर डिवीजन में लोगों का बेमिसाल रद्द-ए-अमल मिल रहा है। चीफ मिनिस्टर केसीआर को तरक्की और फलाह बहबूद की वजह से लोगों में खुशी की लहर है। हल्के सेरी लिंगमपल्ली में 9,000 करोड़ रुपए से तरक्याती काम हुए हैं और फलाही स्कीमात हर घर तक पहुंची हैं। उन्होंने कहा कि अवाम कीचड़ उछालने वाली पार्टियों को मुस्तरद करने के लिए तैयार है। उन्होंने जोर देकर कहा कि सेरी लिंगमपल्ली में गुलाबी परचम लहराया जाएगा और केसीआर हैट्रिक करने वाले चीफ मिनिस्टर के तौर पर रिकॉर्ड तोड़ने जा रहे हैं। चंदानगर डिवीजन लो పాదయాత్ర చేస్తా ఉన్నాం। పాదయాత్రకి ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన ఉందో మీరే కళ్ళారా చూస్తూ ఉన్నారు। అభివృద్ధిని చేశాం, సంక్షేమాన్ని చూయించాం, ఇచ్చాం। దాంతోపాటు ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, రోడ్స్ విషయంలో ఈ ప్రాంతంలో అనేక పనులు చేసి మన్ననలు పొంది వాళ్ళు ఓటు వేయడానికి ఇంటింటికి వెళ్తున్నప్పుడు వారి స్పందన చూస్తే అపూర్వ స్పందన, పెద్ద మనసుతో ఆశీర్వదించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది। ఇదొక మాకొక పాజిటివ్ సంకేతం। ఎక్కడికి పోయినా శ్రీలింగపల్లి కాన్స్టిట్యున్సీలో 9,000 కోట్ల రూపాయల నిధులతో అన్ని కోణాల్లో ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, రోడ్స్, అండర్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, నాలాస్, చెరువుల సుందరీకరణతో పాటు సివరేజ్ ట్రీట్మెంట్లతో పాటు మరి అభివృద్ధి కాకుండా సంక్షేమాన్ని కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు లాంటి కార్యక్రమాలు, మరి 24 గంటల కరెంటుతో పాటు ఇచ్చినటువంటి సందర్భాలు మీ అందరికీ కూడా తెలుసు। ఏదో చేస్తాము అని అంటే కన్నా ఇది మేము చేసాం, రేపు మా ప్రభుత్వం రాగానే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం। 5 లక్షల రూపాయల తెల్ల కార్డుదారులకు 5 లక్షల రూపాయల 15 లక్షల రూపాయల బీమా ఇచ్చే కార్యక్రమం చేస్తాం। ఏ పేద మధ్యతరగతి కుటుంబంలో పెళ్లి చేసుకున్నా 1,116 ఇచ్చేది 2 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం। ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి పేద వైట్ కార్డు మహిళకి 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టి అభివృద్ధి చేసి ముందుకు చూపిస్తూ ఉన్నాం। ఎవరు కాదు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఓటు హక్కు అడిగే నైతికత లేదు। కాంగ్రెస్ 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది। దోపిడీదారులు కలిసి 50 ఏళ్ళు మోసం చేశారు। బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సామాన్య మానవుడు బతకకుండా నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, కూరగాయలు, గ్యాస్ సిలిండర్ లాంటి ఏ రకంగా పెంచి పేదలపై భారం వేసిందో అందరికీ కూడా తెలుసు। ఉప్పు, పాల మీద ట్యాక్సులు వేసి పేదల మీద భారం వేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు చూడలే। మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వం। మరి దానికి ఏ రకంగా స్వస్తి పలుకుతారో, శాశ్వత పరిష్కారం ఇస్తారో, సెండ్ ఆఫ్ ఇస్తారో రేపు చూద్దాం।